ನಿನಗೆ ಸಮನಾರೇ ಎದುರಾರೇ ಗುರುವೇ ಸಮನಾರೇ ಮದನ ಗೋಪಾಲನ ಪ್ರಿಯ ಜಯರಾಯ ಎದುರಾರೇ ಗುರುವೇ ಸಮನಾರೇ ಎದುರಾರೇ ಗುರುವೇ ಸಮನಾರೇ ಕಡು ಗರ್ಜಿಸುವ ಕೆಸರಿಯಂತೆ ನಿಮ್ಮ ವಾದ ಒಡನೆಗೆ ಕೇಳದೆ ನುಡಿ ಮುಂದೋಡದೆ. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. భారతీయ సనాతన ధర్మ చరిత్రలో కొందరు మహానీయులు శాస్త్ర సాంప్రదాయాన్ని శాశ్వతంగా నిలబెట్టారు. అలాంటి మహామహులలో ఒకరు శ్రీ జయతీర్థులు. వీరే టీకాచార్యులు. మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత వేదాంతాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా లోతుగా తర్కబద్ధంగా వివరించిన మహాగ్రంథకర్త శ్రీ జయతీర్థులు. పూర్వాశ్రమం. శ్రీ జయతీర్థుల పూర్వాశ్రమ నామం దోండుపంత్. వీరు మహారాష్ట్ర ప్రాంతంలో మంగళవేడ పరిసర ప్రాంతంలో ఒక రాజవంశానికి చెందిన కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే అసాధారణ మేధస్సు, గుర్రపు స్వారీలో నైపుణ్యం, రాజస గుణాలు కలిగి ఉండేవారు. ఒకసారి గుర్రంపై ప్రయాణిస్తున్న దోండుపంత్ గారికి దాహంతో ఒక నది దగ్గరకు వెళ్ళి గుర్రం దిగకుండానే నోటితోనే నీరు త్రాగారు. అది చూసిన శ్రీ అక్షోభ్య తీర్థులు వెంటనే గుర్తించారు. వీరు పూర్వజన్మలో మధ్వాచార్యుల సేవలో ఉన్న ఎద్దు అని. తర్వాత దోండుపంత్కు వైరాగ్యం కలిగి అక్షోభ్య తీర్థుల వద్ద సన్యాసం స్వీకరించి జయతీర్థులు అనే యతినామాన్ని పొందారు. న్యాయసుధ. ఇది శ్రీ జయతీర్థుల అత్యంత ప్రసిద్ధ గ్రంథం. ఇది మధ్వాచార్యుల అనువ్యాఖ్యానంపై విస్తృత వ్యాఖ్యానం. ద్వైత వేదాంతానికి ఇది ఒక మహాసముద్రం లాంటిది. ఈ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి పండితులకు సంవత్సరాల సమయం పడుతుంది. తత్వప్రకాశిక. ఇది బ్రహ్మసూత్ర భాష్యంపై వ్యాఖ్యానం. ద్వైత సిద్ధాంతాన్ని తర్కపూర్వకంగా స్థాపిస్తూ సమాధానాలు ఇస్తుంది. ప్రమేయ దీపిక. మధ్వాచార్యుల విష్ణుతత్వ వినిర్ణయం వంటి గ్రంథాలలోని ముఖ్యమైన సిద్ధాంతాలను సులభంగా వివరించే గ్రంథం. తత్వ సంఖ్యాన టీకా. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు వంటి తత్వాల గురించి స్పష్టమైన వివరణ. తత్వ వివేక టీకా. సత్యం, అసత్యం, జీవస్వరూపం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తుంది. ఉపాధి ఖండన టీకా. జీవుడు, పరమాత్మ మధ్య భేదాన్ని తర్కబద్ధంగా సమర్థిస్తుంది. మాయావాద ఖండన టీకా. అద్వైతంలోని మాయావాద భావనను ద్వైత దృష్టితో ఖండిస్తుంది. ప్రమాణ పద్ధతి. జ్ఞానం ఎలా కలుగుతుంది? ప్రత్యక్షం, అనుమానం, శబ్దం వంటి ప్రమాణాల గురించి వివరించే గ్రంథం. న్యాయ వివరణ. తర్కశాస్త్రాన్ని ఉపయోగించి ద్వైత సిద్ధాంతాన్ని మరింత బలంగా నిరూపించే రచన. ఈశావాస్య ఉపనిషత్ టీకా. ఈశావాస్య ఉపనిషత్ భావాన్ని ద్వైత దృష్టిలో వివరిస్తుంది. జయతీర్థుల రచనలు లేకపోతే మధ్వాచార్యుల గంభీరమైన సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలో చాలా కష్టమని చాలా వరకు పండితులు చెబుతూ ఉంటారు. అందుకే శ్రీ జయతీర్థులు కర్ణాటకలోని మల్ఖేడ్ జయతీర్థుల బృందావనంలో బృందావన ప్రవేశం చేశారు. నేటికి వేలాది మంది భక్తులు వారి బృందావనాన్ని దర్శించి ఆశీర్వాదాలు పొందుతున్నారు. శ్రీ జయతీర్థులు అపూర్వ గ్రంథకర్తలు, అసమాన గురువులు. మధ్వాచార్య సిద్ధాంతాన్ని యుగ యుగాల పాటు వెలిగించ జ్ఞాన ప్రకాశకులు.
మల్ఖేడ్లో శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కర్ణాటక రాష్ట్రంలోని మల్ఖేడ్ జయతీర్థుల బృందావనం ప్రతి సంవత్సరం శ్రీ జయతీర్థుల ఆరాధన సందర్భంగా భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. 3 రోజుల పాటు ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుండి కూడా అనేక మంది భక్తులు, పండితులు, యతివర్యులు విచ్చేసి గురుసేవలో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో వేద పారాయణం, శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదులు, శ్రీ జయతీర్థుల గ్రంథాలపై పండితుల ప్రవచనాలు, న్యాయసుధ మరియు ఇతర గ్రంథాల పారాయణం, విశేష పూజలు, అభిషేకాలు, అలంకార సేవలు, బృందావన పూజ, గురు పూజ, హరినామ సంకీర్తన, భజనలు, వేలాది మంది భక్తులకు మహాప్రసాదం, విద్యార్థులకు, పండితులకు సన్మానాలు, శాస్త్ర సభలు. ఆరాధన రోజు బృందావనం పుష్పాలతో అద్భుతంగా అలంకరించబడుతుంది. భక్తులు గురువుల బృందావనాన్ని దర్శించి వారి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తి శ్రద్ధలతో విచ్చేస్తారు. శ్రీ జయతీర్థులు మనకు కేవలం గ్రంథాలను మాత్రమే అందించలేదు. గురుభక్తి, శాస్త్రనిష్ట, శ్రీహరి సర్వోత్తమత్వం అనే శాశ్వత సత్యాలను జీవన మార్గంగా చూపించారు. ఈ పవిత్ర ఆరాధనోత్సవం సందర్భంగా వారి పాదార విందాలకు శతకోటి నమస్సుమాంజలు. ಅಮ್ಮ ನಳಿದು ನಮ್ಮ ಮತವ ನಮ್ಮ ಜಯ ಮುನೀಂದ್ರ ಕೃತಿಯ ರಮ್ಯ ರಸವ ಸವಿದು ಸವಿದು ನಿಮ್ಮ ದುರ್ಮತಗಳನೆ ಬಿಡಿರೋ. ಅಮ್ಮ ನಳಿದು ನಮ್ಮ ಮತವ ನಮ್ಮ ಜಯ ಮುನೀಂದ್ರ ಕೃತಿಯ ರಮ್ಯ ರಸವ ಸವಿದು ಸವಿದು ನಿಮ್ಮ ದುರ್ಮತಗಳನೆ ಬಿಡಿರೋ. ಸುಖ ಮುನಿ ಚತುರ್ಮುಖರು ಕುಮತನಿ ಕರವ ನುಡಿ ಮನಕ್ಕೆ ತಂದು ಸುಕೃತಿ ಎಂಬ ಶ್ರೌತ ಜಲದಿ ಕೃಷ್ಣನ ಪಾದ ತೊಳೆಯಲು. ಸುಖ ಮುನಿ ಚತುರ್ಮುಖರು ಕುಮತನಿ ಕರವ ನುಡಿ ಮನಕ್ಕೆ ತಂದು ಸುಕೃತಿ ಎಂಬ ಶ್ರೌತ ಜಲ